ఓహ్! 1 అవర్ 47 మినిట్స్ రన్ టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. చూసాక నాకైతే నచ్చింది గైస్. స్టోరీ ప్లాట్‌కొస్తే మూవీ స్టార్టింగ్ ఒక పెద్ద దొంగతనం జరుగుతుంది. ఒక పెద్ద కంటైనర్‌లో వాషింగ్ మిషన్‌లు ఉంటాయి. ఆ వాషింగ్ మిషన్‌లో కొకైన్ ఉంటుంది. ఆ కంటైనర్‌ని దొంగతనం చేస్తారు నలుగురు. వాళ్ళలో ఒక పొలిటికల్ లీడర్ కొడుకుంటాడు. అతను ఎందుకు కంటైనర్‌లో ఉన్నాడన్నది తర్వాత చెప్తాను. దొంగతనం చేస్తుండగా పోలీసులు చేజ్ చేస్తారు. పోలీసులంటే ఆ నార్కోటిక్స్ సంబంధించిన పోలీసులు ఆ కంటైనర్ పట్టుకోవడానికి చేజ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్‌లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంటైనర్‌లో ఉన్న ఒక వాషింగ్ మెషిన్‌ని ఆ పోలీసుల కారు మీదకి విసిరేస్తారు. దానితో ఒక పోలీస్‌కి యాక్సిడెంట్ అయ్యి ఆ పోలీసు కోమా స్టేజ్‌కెళ్తాడు. ఎవరైతే ఆ మాఫియాని పట్టుకోవడానికి ఏర్పరిచి ఉన్న టీమ్ ఏదైతే ఉందో ఆ టీమ్‌లో ఉన్న పర్సనే కోమాలోకెళ్తాడు. ఆ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఒక ముగ్గురు ఈ డ్రగ్ మాఫియాతో చేతులు కలిపి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఒక పొలిటికల్ లీడర్ కొడుకు చెప్పాను కదా! కంటైనర్‌లో ఎందుకున్నాడని. తండ్రితో ఉండటం ఇష్టం లేక బయటికి వెళ్ళిపోయి డ్రగ్ మాఫియాతో పనిచేస్తుంటారు. ఒక పెద్ద డ్రగ్ డీల్ జరుగుతుండగా అక్కడికి ఒక ముగ్గురు మాస్క్ వేసుకొని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని చంపేస్తారు. అక్కడ సీసీ కెమెరాలో పొలిటికల్ లీడర్ కొడుకు వీడియో బయటకొస్తుంది. నార్కోటిక్స్ టీమ్‌లో ఉన్న నాలుగో పోలీస్ అంటే మన హీరో. తను ఆ పొలిటికల్ లీడర్‌తో సన్నిహితంగా ఉంటాడు కాబట్టి, ఆ పొలిటికల్ లీడర్‌తో చెప్తాడు ఈ విషయం. మీ అబ్బాయి ఇలాగా డ్రగ్ మాఫియాతో డీలింగ్‌లో ఉన్నాడు. ఏం చేద్దామని. తన తండ్రి ఆ విషయం నమ్మడు. ఎలాగైనా ఆ వీడియో చూపించిన తర్వాత ఎలాగైనా నా కొడుకుని కాపాడమని అడుగుతారు. తన కొడుకుని ఎలా కాపాడాడు? అసలు తను ఆ డ్రగ్ మాఫియాలోకి ఎందుకెళ్ళాడు? అన్నది స్టోరీ ప్లాట్. ప్లస్ పాయింట్స్. స్క్రీన్ ప్లే బాగుంది. ఇంగ్లీష్ మూవీ చాలా మంది ఇష్టపడరు. దీనివల్ల అంటే స్క్రీన్ ప్లే అంత స్లోగా ఉంటుంది. అది ఒక రన్‌వేలో పోదు. ఎందుకంటే సీన్స్‌కి సంబంధం లేకుండా వెళ్తూ ఉంటుంది. చాలా మందికి నచ్చదు. బట్ హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సింపుల్ స్టోరీ ఆల్రెడీ చెప్పాను. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఆ సీన్స్‌కి తగ్గట్టు గాని, లొకేషన్స్ గాని, ఆ చేజింగ్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇంకా గన్స్‌తో ఫైట్ హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ చాలా స్లోగా నడిచినా గాని, ఏంట్రా ఇలా ఉందనిపించింది. కానీ వెళ్ళే కొద్దీ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. యాక్షన్ మూవీ ఇష్టపడే వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అవుతారు. అలా ఉన్న యాక్షన్ సీన్స్. లాస్ట్ ఫైట్ కూడా గన్స్‌తో చాలా బాగా డైరెక్ట్ చేశారు. అన్ని డిపార్ట్‌మెంట్స్ చాలా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆ సీన్స్ తగ్గట్టు చాలా బాగా సెట్ చేశారు. ఆ గన్స్‌తో వచ్చే సౌండ్సు చాలా బాగున్నాయి. మైనస్ పాయింట్స్. స్టార్టింగ్ కొంచెం స్లోగా వెళ్తుంది. ఒక 15 మినిట్స్ పెద్దగా ఏమీ లేవు ఫైట్ సీన్సు అని అనిపించింది. తర్వాత బ్లడ్‌తో కొంచెం బ్రూటల్‌గా హత్యలుంటాయి. అంటే ఆ గన్ ఫైరింగ్ అప్పుడు కొంచెం బ్రూటల్‌గా ఉంటుంది రక్తంతో. అంతకు మించి మైనస్ పాయింట్స్ ఏమి లేవు. అడల్ట్ కంటెంట్ ఏమి లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. యాక్షన్ మూవీ కాబట్టి సర్టెన్ స్టేజ్ బాయ్స్‌కి నచ్చొచ్చు. కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. థాంక్స్ ఫర్ వాచింగ్.